విశాఖపట్నం దగ్గర సింహాచలం అనే పుణ్యక్షేత్రం ఉంది. అనేక మంది భక్తులు ఆ ప్రాంతానికి వెళ్ళి వారి పూజ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఒకసారి ఒక భక్తుడు ఆ సింహాచలం పుణ్యక్షేత్రంలో గర్భగుడిలో ఉన్నటువంటి ఆ విగ్రహపు మెడలో ఒక పచ్చల హారాన్ని కూడా చేయించాడు. పచ్చల హారం అంటే మీ మెడలో ఉన్నటువంటి హారాలు లాంటిది కాదు. సుమారుగా కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు కూడా విలువండేటువంటి హారం. దాన్ని చేయించి పెడితే నిజంగా నెల రోజులు బాగానే ఉందండి. నెల రోజులు గతించిన తర్వాత ఒకరోజు రాత్రి ఆ పచ్చల హారాన్ని ఎవరో దొంగిలించారు. వెంటనే పోలీసు వారికి సమాచారం పంపించారు. అయ్యా, సింహాచలం పుణ్యక్షేత్రంలో గర్భగుడిలో ఎక్కడైతే దేవత పెట్టబెడతారో ఆ గర్భగుడిలో ఈ పచ్చలహారం పోయిందండి, దేవత మెడలోది అని ఎప్పుడైతే కంప్లైంట్ ఇవ్వగానే పోలీసు వారు 4-5 వ్యాన్లు వేసుకొచ్చి మొట్టమొదటిగా వారు ఎవరిని ఎంక్వైరీ చేశారంటే, గర్భగుడిలో దేవత విగ్రహానికి దగ్గరగా ఎవరుంటారు? పౌరోహిత్యం చేసేటువంటి పురోహితులు ఉంటారు, పూజారులు ఉంటారు. వరుసగా నిలబెట్టారు. ఏవయ్యా, మీరు తీసారా, మీరు కానీ దొంగిలించారా, కకృతిపడి అంటే వాళ్ళు అన్నారు, వచ్చినటువంటి వారి మీద చెట్టకోపం పెట్టి వారిని దీవించి పంపిస్తామే తప్పించి ఈ పాడు పని మేమెందుకు చేస్తామండి, ఈ దొంగతనం నేరం మా మీద ఎంచొద్దు అని చెప్పి పోలీసు వారిని బ్రతిమలాడుకున్నారు. పోలీసు వారి ఎంక్వైరీలో తెలిసిన విషయం ఏంటంటే, పూజారులు ఎవరు తీయలేదు, ఆలయ సిబ్బంది ఎవరు తీయలేదు, ఆలయంలో ఉండేటువంటి ఏ ఒక్కరు కూడా ఆ పచ్చలహారం దొంగిలించదు, కానీ గజ దొంగలే దీన్ని తీసుకుంటారని చెప్పి ఆ రోజు నుంచి కూడా ఆ పచ్చలహారం వెతకడానికి శత విధాల ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి సందర్భంలో నెల రోజులు కాదు, 2 నెలలు కాదు, 6 నెలలు ప్రయత్నం చేసిన దొంగ దొరకట్లేదు. హెడ్ ఆఫీస్ నుంచి, అంటే హైదరాబాద్ నుంచి చాలా ప్రెషర్ పెరుగుతుంది. అన్ని వాహనాలని ఆపి తనిఖీలు చేస్తున్నారు. దొంగను పట్టుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు, కానీ దొంగ మాత్రం దొరకట్లేదు. 6 నెలలు అయిపోయిన తర్వాత ఒక ఉదయకాల సమయంలో 11:30 గంటలకి ఒక ఆజానుబాహుడు, నాకు వల్ల ఎత్తుగా ఉన్నాడు, మంచి బ్రాడ్ షోల్డర్స్ ఉన్నాయి, అంటే చాలా బలంగా ఉన్నాడు, వచ్చి ఆ సింహాచలం పోలీస్ స్టేషన్కి వచ్చి అంటున్నాడు కానిస్టేబుల్తో, నేను ఎస్ఐ గారిని కలవాలన్నాడు. ఎందుకయ్యా కలుస్తావు అంటే ఆ వ్యక్తి అన్నాడు, 6 నెలల క్రితం పోయినటువంటి పచ్చలహారం గురించి వివరాలు చెప్పడానికి వచ్చానన్నాడు. రావయ్యా బాబు అని చెప్పి అతన్ని తీసుకెళ్ళి టిఫిన్లు కాఫీలు పెట్టిన తర్వాత ఎస్ఐ గారిని కల్పిస్తాను, ఖచ్చితంగా దీ యొక్క పురోభివృద్ధి కోసం మేము ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాం, ఈ కేసులో ఏ విధమైనటువంటి ఫలితం తేలట్లేదని వారు ఎప్పుడైతే చెప్పగానే వచ్చాడండి ఎస్ఐ వచ్చి వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ, ఏం చేయాలయ్యా, ఎందుకు వచ్చావనంటే ఆ వ్యక్తి ఈ విధంగా చెప్తున్నాడు, నా పేరు అబ్బా ఖాన్ అన్నాడు. ఈ రోజు నుంచి ఆ పచ్చలహారాన్ని మీరు వెతకాల్సినటువంటి అవసరం మీకు లేదు, ఆ పచ్చలహారాన్ని దొంగిలించినటువంటి గజ దొంగ నేనే, ఇదిగోండి పచ్చలహారాన్ని తీసుకోండి అన్నాడు. పోలీసు వారికి అవాక్ అయిపోయారు, ఆశ్చర్యపడ్డారు. ఈ తరంలో కూడా దొంగతనం చేసి, నేరం చేసి ఇంత ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక ఎస్ఐ ముందు ఇంత ధైర్యంగా ఒప్పుకుంటాడు ఆ నేరాన్ని. అంత మాత్రమే కాదు, అబ్బా ఖాన్ అనేటువంటి వ్యక్తి తన పూర్వ జీవితంలో, గత జీవితంలో, అంటే ఇదివరకు ఏవైతే దొంగతనాలు చేసావో అన్నీ కూడా చెప్తున్నాడు. నేను సినిమా యాక్టర్ సావిత్రి ఇంట్లో దొంగతనం చేశాను, ఇంకా ఈ నేరాలన్నీ కూడా చెప్తుంటే పోలీసు వాళ్ళకి అర్థం కావట్లేదు. పోలీస్ స్టేషన్లో కొడితేనే కానీ చెప్పరే వాళ్ళు, ఇంత ఎలా చెప్తున్నాడు ఏంటి అని చెప్పి ఆ ఎస్ఐ గారిలో ఒక ఆసక్తి పెరిగింది. ఒక ప్రశ్న అడిగాడు ఆసక్తితో, అబ్బా ఖాన్, నువ్వు ఎప్పుడు ఈ దొంగతనం చేసావో, ఎలా చేసావో, నీ వెనకాల ఎవరున్నారో అవేమి నేను అడగనయ్యా, ఎంక్వైరీలో ప్రతిదీ కూడా తెలుస్తుంది. ఎందుకు ఈ పచ్చలహారాన్ని తిరిగి తీసుకొచ్చి వచ్చేసావు, ఎందుకు నీ నేరాన్ని ఒప్పేసుకున్నావు అంటే ఆ వ్యక్తి ఒక సంచలనాత్మకమైన విషయాన్ని చెప్పాడు. నిజంగా ప్రపంచం అంతా కూడా అవాక్ అయిపోయారు ఆ విషయాన్ని విని. అతను చెప్పిన అంశం ఏంటో తెలుసా, నేను 3 రోజుల క్రితం యేసుక్రీస్తు ప్రభు నా సొంత రక్షగా అంగీకరించాను, అందుని బట్టి పచ్చలహారాన్ని తిరిగి తీసుకొచ్చేసాను అన్నాడు. ఇది నేను చెప్తుంది ఒక సినిమా స్టోరీ కాదు, నేను చెప్తుంది ఒక అభూత కల్పన కాదు, ఒక పుక్కిటి పురాణం కాదు. మీకు దగ్గరగా ఉన్నటువంటి స్టువర్ట్ పురంలో ఒక వ్యక్తి ఉంటూ ఉండేవాడు, ఆ వ్యక్తి పేరు అబ్బా ఖాన్ అనేటువంటి ఆ వ్యక్తి గజ దొంగగా మారాడు. కానీ యేసు ప్రభు వారిని ఎప్పుడైతే తెలుసుకున్నాడో తన యొక్క నేరాన్ని ఒప్పుకుని తన జీవితాన్ని సన్మార్గంలోకి తెచ్చుకోగలిగాడు. ఆ వ్యక్తి దొంగగా ఉన్నప్పటికీ ఆ వ్యక్తి తన జీవితంలో మారు మనసు పొందాడు. దొంగగా అయితే చచ్చిపోలేదు, యేసు ప్రభు రక్తం ద్వారా తన ప్రతి పాపాన్ని కడుక్కొని దేవుని సేవ చేసినటువంటి గొప్ప సేవకుడు అబ్బా ఖాన్. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని అన్వయపరచండి.
మీకు దగ్గరలోనే స్టువర్ట్పురం ఉంది. ఒకప్పుడు అది దొంగల పురంగా, ఒకప్పుడు సెటిల్మెంట్ ఏరియాగా పిలువబడిన ఆ ప్రాంతం, స్టువర్ట్ అనేటువంటి దైవజనుడు ఆ ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంతాన్ని వెలిగించాడు కాబట్టి ఆ ప్రాంతానికి స్టువర్ట్పురం అని పేరు వస్తే, అదే స్టువర్ట్పురం, అదే దొంగలపురం నుంచి వచ్చిన అబ్బా ఖాన్ తన జీవితాన్ని మార్చుకోగలిగాడు యేసు ప్రభు యొక్క మాటల ద్వారా, ఆయన యొక్క పరిచర్య ద్వారా, ఆయన మాటల ద్వారా, ఆయన వాక్యము ద్వారా. రీసెంట్గా నేను కంచికి చెర్ల అనే ప్రాంతం లాంటి గంభీరమైన సభలు జరుగుతుంటే ఇదే విషయంతో నా వర్తమానాన్ని ప్రారంభించిన తర్వాత వెనకాలటువంటి ఒక దైవజనుడు లేచి ఆయన అంటున్నాడు, మా ప్రాంతానికి కూడా అబ్బా ఖాన్ వచ్చాడండి, సాక్ష్యాన్ని మాతో పంచుకున్నాడండి, మీరు చెప్తుంది ట్రూ, మీరు చెప్తుంది సత్యం, ఆయన నోటి నుంచి ఇదే మాటలు మేము విన్నామని ఆయన కూడా రూఢిపరిచాడు. ఆ రాత్రి నేను నిజంగా ప్రభువుని స్తుతించాను, ప్రభువుని ఆరాధించగలిగాను. ఎందుకో తెలుసా? యేసయ్య మాటలు మన బ్రతికింపు చేశాయి. యేసయ్య మాటలు మన జీవితంలో పరివర్తన ఇచ్చేటువంటివి. నీ సమస్య ఏంటో తెలుసా? ఈ రోజున నీ సమస్య ఏంటంటే నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో దాన్ని చేయలేకపోతున్నావు, ఏదైతే చేయకూడదు అనుకుంటున్నావో దాన్నే చేస్తున్నావు. అది నీ సమస్య. దీన్నే పాపము అన్నారు. అనేక మంది అంటూ ఉంటారు, అయ్యా ఈ వ్యసనం నాకుందయ్యా, ఎన్నోసార్లు విడిచిపెట్టాలనుకుంటున్నాను కానీ వ్యసనాన్ని విడిచిపెట్టలేకపోతున్నాను పాస్టర్ గారు, ఎన్నోసార్లు ఇది చేయకూడదు అనుకున్నాను అదే చేస్తున్నాను, ఇది చేయాలనుకున్నాను చేయలేకపోతున్నాను, ఇది మానవునికి సమస్య. దట్స్ ద ప్రాబ్లమ్ ఆఫ్ హ్యూమన్స్. ఈరోజు ఆ పాపాన్ని మనుషుల నుంచి తీసివేయడానికి యేసు ప్రభువు వారి లోకానికి వచ్చాడు. జీసస్ క్రైస్ట్ డిడ్ నాట్ కమ్ టు దిస్ వరల్డ్ టు ఎస్టాబ్లిష్ ఎనీ రిలీజియన్, బట్ హీ కేమ్ టు దిస్ వరల్డ్ టు బ్రింగ్ ద గ్రేట్ చేంజ్ ద హ్యూమన్ హార్ట్స్. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు ఒక మతాన్ని స్థాపించడానికి లోకానికి రాలేదు, ఒక కులాన్ని విభజించడానికి యేసు ప్రభు లోకానికి రాలేదు, ఒక యూనివర్సిటీని స్థాపించి కొంతమంది విద్యార్థులు అందులో జాయిన్ చేసి శిష్యులుగా చేసుకుని తన జీవితాన్ని ముగించేసుకోవడానికి యేసు ప్రభు లోకానికి రాలేదు. కానీ ప్రతి ఒక్కరిలో గూడు కట్టుకుపోయినటువంటి ఆ పాపాన్ని తీసివేసి అందరికీ గొప్ప పరివర్తన ఇవ్వడానికి, మార్పునివ్వడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు.